అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దవాళ్ళ ప్యాంట్ కటింగ్ ఎలా చేయాలి అని అడిగారు ఒకరు. దాని గురించి కటింగ్ చూపిస్తున్నాను. వాళ్ళు హైట్ ఇచ్చింది హైట్ వచ్చి 40 ఇచ్చారు. హిప్ మెషర్మెంట్, హిప్ అంటే లోయర్ హిప్ తీసుకోండి. లోయర్ హిప్ మెషర్మెంట్ 38 ఇచ్చారు. దీని రెండుని పెట్టి ఎలా కటింగ్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్ చేసుకోవాలని ఇప్పుడు చూస్తాము. ఫస్ట్ హైట్ ఎంత ఉందో దాన్ని అలాగే తీసేసుకోవాలి. నెక్స్ట్ విత్ వచ్చేసి హిప్ ఎంత ఉందో దాంతో 12 ఇంచ్ కలుపుకోవాలి. దాంతో కిస్తా రౌండ్, క్రాచ్ విత్ చెప్తున్నాను, కిస్తా రౌండ్ ఎంత ఉందో దాన్ని 4 భాగాలు ఎక్కువ తీసేసుకొని దాన్ని 4గా వేసుకోవాలి. అయితే వీళ్ళు ఎంత ఇచ్చారు? 38 ఇచ్చారు. 12 ఇంచు ఎక్కువ కలుపుకోవాలి. కిస్తా రౌండ్ వచ్చేసి నేను 3.5 తీసుకుంటున్నాను. ఈ హిప్కి 50 + 14, దీన్ని 4 క్యాల్కులేట్ చేసుకుంటే 64/4 16 ఇంచు విత్ వస్తుంది. కిస్తా హైట్ ఎంత తీసుకోవాలి అంటే 1/3 హిప్ +2 ఎంత వచ్చిందో దాన్ని ÷ 3 తీసుకోవాలి. అది వచ్చేసి మీకు 13.5 వస్తుంది. దాని తర్వాత కిస్తా వెడల్పు ఎంత కావాలో అని చూసుకుంటే హిప్ +6 ఇంచ్ ఎక్కువ కొట్టు గురించి తీసేసుకొని దాన్ని 12తో డివైడ్ చేసుకోవాలి. మీకైతే 3.5 వస్తుంది. 3.5 వస్తుంది. సరేనా? ఇది కిస్తా వెడల్పు, ఇది కిస్తా పొడుగు, ఇది ప్యాంట్ పొడుగు, ఇది ప్యాంట్ వెడల్పు. ఈ 4 మనం ప్యాంట్ కట్ చేయాలంటే ఇలాగే క్యాల్కులేషన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా దీన్ని కటింగ్ చేయాలి అని చూస్తాం మనం. నేను A4 షీట్లోనే చూపిస్తున్నాను, మీరు చూసుకోండి. ఇది ప్యాంట్ ఇది ప్యాంట్ పొడుగు, ఇది ప్యాంట్ వెడల్పు. ఓకేనా? ప్యాంట్ పొడుగు వచ్చేసి మనకి 16 ఇంచు కావాలి. 40 ఇంచు కావాలి. ప్యాంట్ పొడుగు 40 ఇంచు కావాలి. ఇది వచ్చేసి 16 ఇంచు అని చెప్పాను. 16 అయితే డబుల్గా తీసుకుంటే ఇది 32. ఈ ప్లేస్ 32 ఇంచు కావాలి. ఎందుకు 32 అంటే మనం 16 ఇంచు చెప్పాను వెడల్పు. 16 × 2 వచ్చేసి 32 ఇంచు. అదే మొత్తం వెడల్పు 32 ఉండాలి. పొడుగు వచ్చేసి 40 తీసుకుంటున్నాం. ఈ 32ని ఏం చేయాలంటే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటువైపు నుంచి సగం, బట్టని ఇలా సెంటర్ చేసేసుకొని సెంటర్లో మార్కింగ్ పెట్టుకొని మీకు ఫోల్డింగ్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ 32ని ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని సగం చేసేసుకొని, మనం నార్మల్గా అయితే ప్యాంట్కి ఎలా ఫోల్డ్ చేస్తాం ఇలాగే ఫోల్డ్ చేసి ఒకటి ఇటువైపు అటువైపు ఫోల్డ్ చేస్తాం. దీనికి అలా కాదు, సెంటర్లో ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఈ సగం, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటువైపు సగం. ఈ 32 తీసుకున్నాం కదా, దాన్ని సగం సగం చేసి ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు చూస్తే ఇటువైపు ఇది మొత్తానికి 16 ఇంచులు ఉంటాయి. కానీ ఇటువైపు 8 ఇంచు, ఇటువైపు 8 ఇంచులు తీసేసుకోవాలి. సరేనా? ఇప్పుడు పొడుగు కింద నుంచి ఇప్పుడు పొడుగు కింద నుంచి
40 ఇంచు తీసుకోండమ్మా. ఇది 40 ఇంచు, ఇది 40 ఇంచు తీసుకొని ఇలా స్ట్రైట్గా గీత పెట్టుకోండి 40 ఇంచుకి. ఓకేనా? దీంతో 3 ఇంచెస్ ఎక్కువ పైన, 3 ఇంచ్ ఎక్కువ బ్యాక్ గురించి. బ్యాక్ పెద్దగా ఉంటేనే వాళ్ళు కూర్చున్నప్పుడు లేస్తున్నప్పుడు ఈజీగా ఉంటాయి, అందుకని పైన ఎక్కువ 3 ఇంచ్. ఇది మనం 40 ఇంచ్ ఎంత హైట్ తీసుకుంటున్నామో ఆ హైట్ని అలాగే పెట్టేసుకోవాలి. దానిపైన 3 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పెద్దవాళ్ళు అయితే. ఓకేనా? ఇప్పుడు ఇలా తీసేసుకుని ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఇటువైపు 3.5 కిస్తా విత్ ఎంత తీసుకున్నాం, 3.5 ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ 12.5 పెట్టుకోవాలి. ఎంత కిస్తా హైట్ వచ్చిందో దాంట్లో 1 ఇంచు తక్కువ చేసుకోవాలి. ఇప్పుడు 13.5 మనం తీసుకున్నాము, దాంట్లో 1 ఇంచు తక్కువ చేసుకోవాలి. ఎందుకంటే మనకి పైన వచ్చేసి బెల్ట్ వస్తుంది కాబట్టి ఆ బెల్ట్లో అది అడ్జస్ట్ అయిపోతుంది. అందుకని బాగా కింద వచ్చినా కానీ కూర్చున్నప్పుడు లేస్తున్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. అందుకని ఎంత కిస్తా వెడల్పు పొడుగు ఉందో దాంతో 1 ఇంచు తక్కువ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్ ఈ 12.5కి ఇలా పెట్టేసుకొని ఇది డ్రాయింగ్ చేసుకొని దీన్ని అలాగే పొడుగు పైదాకా తీసేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కార్నర్ నుంచి తీసుకొచ్చి ఈ గీతని ఇక్కడ జాయిన్ చేసుకోండి. అంతే. ఇలాగే పెద్దవాళ్ళ ప్యాంటు డ్రాయింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎంత పొడుగు ఉందో ఆ పొడుగు అలాగే తీసేసుకోవాలి. దానిపైన 3 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకొని కిస్తా విత్ ఎంత ఉందో అది పెట్టుకోవాలి. ఈ హైట్ ఎంత గీసామో దాంట్లోనే పెట్టుకోవాలి. ఈ హైట్ ఎంత గీసామో అక్కడి నుంచే కింద 12.5 పెట్టుకుని ఇది డ్రాయింగ్ వేసుకోండి. దాని తర్వాత ఈ కార్నర్ నుంచి ఇక్కడ ఈ కిస్తాని పైన 3 ఇంచు దాకా స్ట్రైట్గా తీసేసుకొని ఇలా దీంతో జాయిన్ చేసుకోండి. ఇప్పుడు దీనికి కటింగ్ చూడండి. ఇలాగా కట్ చేసేసి ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో సగంలో ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. అలాగే కింద కూడా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఆల్రెడీ మనం సెంటర్ మార్కింగ్ వేసాం కాబట్టి ఇక్కడ కింద ఇటువైపు మాత్రం మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇలా బట్టని ఇలా తీసేసుకోండి. ఇటువైపు బ్యాక్ దీన్ని ఫ్రంట్గా పెట్టుకోవాలి. పైన ఉన్నది గీత గీసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కిస్తా రౌండ్ నుంచి ఇక్కడ పైన పేపర్ని పైన బట్టని మాత్రం కట్ చేసుకోవాలి, కింద బట్టని కట్ చేయకూడదమ్మా. అందుకే అక్కడ మార్కింగ్ వేసేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, వెనక బట్ట పెద్దగా ఉంటుంది, ముందు బట్ట చిన్నగా ఉంటుంది. ఓకేనా? ఇలాగే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకున్నారంటే ఇప్పుడు ఇక్కడ సెంటర్ మార్కింగ్ ఉంది కదా, ఈ సెంటర్ మార్కింగ్కి ఇటువైపు 2 నుంచి 3 ఇంచులు ఎక్కువ బట్ట తీసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ కిస్తా ఉంది కదా, ఈ కిస్తా హైట్కి అయితే ఇక్కడ నుంచి 12.5 పెట్టుకోండి. లేకపోతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూసినా ఇక్కడ 12.5 ఉంటుంది. ఈ 12.5 దగ్గర పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇది 2 ఇంచు. కొందరికి కావాలంటే 3 ఇంచుల వరకు కూడా తీసుకోవాలి. ఇప్పుడు థైస్ బాగా పెద్దగా ఉందనుకోండి, వాళ్ళకి 3 ఇంచుల వరకు తీసుకోండి. నార్మల్గా ఉన్నారంటే 2 ఇంచు వరకు తీసుకోండి. సరేనా? తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని స్కేల్ పెట్టుకోండి, బాగా వస్తుంది ఫినిషింగ్. ప్యాంట్ స్కేల్, లెగ్ కర్వ్ స్కేల్స్ పెట్టి ఇక్కడ నుంచి దీనికి షేప్ ఇచ్చేసుకొని కట్ చేయండి. లేకపోతే స్ట్రైట్గా గీత వేసేసుకోండి. ఓకేనా? షేప్ ఇచ్చుకోండి. ఇక్కడ లైట్గా అలా షార్ప్గా తెలియకుండా ఉండడానికి లైట్గా. ఓకేనా? ఇలా స్ట్రైట్గా వచ్చి ఇక్కడ ఒక కర్వ్ ఇచ్చుకోండి. ఎంత
ఇంతేనమ్మా పెద్దవాళ్ళ ప్యాంట్ కట్టింగ్. దీనిపైన మీరు ఇది ప్లెయిన్ ప్యాంట్ కట్టింగ్, మీరు ప్లెయిన్ ప్యాంట్ కావాలంటే కుట్టుకోవచ్చు. లేకపోతే దీనిపైన ఇది వచ్చేసి లైనింగ్లో కట్ చేసి అంటే ఫ్లీటెడ్ ప్యాంట్ అయినా ఏ ప్యాంట్ అయినా దీనిపైన నేను పెట్టి కుడతాను. మీరు బేస్ ప్యాంట్ మాత్రం ఇలాగే నేను రెడీ చేసేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు ఎలా కుట్టాలంటే ఫస్ట్ మనం ఈ పిస్తా రౌండ్ని కుట్టేసుకోవాలి లైనింగ్. ఓకేవా? ఫస్ట్ ఈ పిస్తా రౌండ్ని కుట్టేసి దాని తర్వాత ఈ స్ట్రైట్ ఇటువైపు స్ట్రైట్గా ఉంటుంది, ఇటువైపు క్రాస్గా ఉంటుంది. దీన్ని కుడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇది బాగా పెద్దగా వస్తుంది. ఒక 3 to 4 ఇంచ్ వరకైనా ఇది పెద్దగా వస్తుంది. అలా వస్తున్నప్పుడు ఎలా చేయాలంటే ఇక్కడ ఫ్లీట్ పెట్టేసుకోవాలి, కానీ ఇక్కడ డాట్ లాగా పెట్టుకోవాలి కుడుతున్నప్పుడు. ఇటువైపు ఈ క్రాస్ ఉంది కదా, ఈ బట్ట ఎక్కువ వస్తుంది, ఈ స్ట్రైట్ వైపు బట్ట కొద్దిగా వస్తుంది. అందుకని ఈ కిస్తా దగ్గర ఏం పెట్టేసుకోవాలంటే డాట్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం కింద వచ్చేసి లోయర్ హిప్ మెషర్మెంట్ తీసుకునే మనం ఈ క్యాల్కులేషన్ చేసాం, కానీ హిప్ దగ్గర కాస్త తక్కువ వస్తుంది. దానికి మనం డాట్ పెట్టేసుకోవాలి. డాట్ ఎక్కడ పెట్టాలంటే ఈ కిస్తా ఇదవుతుంది కదా, దాని తర్వాత ఇటు 8 ఇంచులు ఇటు 8 ఇంచులుగా ఈ గ్యాప్లో ఈ సెంటర్లో మనం డాట్ పెట్టేసుకోవాలి. డాట్ హైట్ వచ్చేసి దీనికి 7 ఇంచ్ హైట్ తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 1.5 నుంచి 1.5 దాకా తీసుకోవాలి. ఓకేనా? విత్ వచ్చేసి 1.5 తీసుకోండి. హైట్ వచ్చేసి 7 ఇంచ్. డాట్ హైట్ కంపల్సరీ 7 ఉండాలి. డాట్ హైట్ 7 ఇంచ్, విత్ వచ్చేసి 1.5 తీసుకోండి. ఈ డాట్ ఎంత బట్ట ఉందో ఆ బట్టని అలాగే 2గా చేసేసుకుని సగంలో పెట్టుకొని హైట్ మాత్రం సేమ్ అలాగే 5 ఇంచ్ పెట్టుకోండి చాలు. ఈ హైట్ వచ్చేసి 5 ఇంచ్ పెట్టుకోండి. ఇది వచ్చేసి ఎంత బట్ట ఎక్కువ ఉందో దాన్ని అలాగే పెట్టి డాట్ పెట్టేసుకొని దీన్ని సైడ్లో జాయిన్ చేసుకోవచ్చు. ఇంతే మీకు ప్యాంట్ కటింగ్ వస్తుంది. దీనిపైన ఏం చేయాలంటే బెల్ట్ అటాచ్మెంట్ చేసేసుకోవాలి. బెల్ట్ మీరు లెహంగాకి ఎలా కుడుతున్నారో సేమ్ అలాగే పెట్టి కుట్టుకోవాలి. లెహంగా హైట్ వచ్చేసి బెల్ట్ హైట్ వచ్చేసి 5 ఇంచ్ వస్తుంది. వెడల్పు వచ్చేసి మీరు ఎంత హిప్ తీసుకుంటున్నారో హిప్ +4, ఇది వచ్చేసి అప్పర్ హిప్. లోయర్ హిప్ క్యాల్కులేషన్ చేసుకోవద్దు. పైన హిప్ ఎంత కావాలో దాంతో 4 ఇంచ్ తీసుకొని ఇది దానికి తగ్గట్టు ఈ ప్లేస్ని రెడీ చేసుకోండి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ మా.